వెల్కమ్ టు మై ఛానల్ ఫిల్మ్ స్పాట్లైట్. టాలీవుడ్ హీరో రామ్ చరణ్ ఇటీవల అయ్యప్ప స్వామి మాల ధరించి కడపలోని ఒక ప్రముఖ దర్గాను దర్శించడం సోషల్ మీడియాలో చర్చకు దారితీసింది. అయ్యప్ప మాల దర్శించినప్పుడు దర్గాను దర్శించడాన్ని సరిగ్గా చూడని కొందరు ఇది అయ్యప్ప భక్తి ఆచారాలకు విరుద్ధంగా ఉందని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ పరిణామంపై ఆధ్యాత్మిక గురువు రాధా మనోహర్ దాస్ స్పందిస్తూ మతం అనేది విభజన కాకుండా ఏకత కల్పించే సాధనం అని చెప్పాడు. అలాగే నటుడు, రచయిత తనికెళ్ల భరణి చేసిన వ్యాఖ్యలు కూడా ఈ సందర్భంలో ప్రస్తావించబడ్డాయి. ఒక సినిమాలో ఆయన మాటల ద్వారా ఇలా చెప్పారు: బాబర్ స్వామి మసీదు అనేది మొదట అయ్యప్ప భక్తులు దర్శించే పవిత్ర స్థలంగా ఉంది. భరణి మరింత వివరంగా చర్చిస్తూ హిందువులు మరియు ముస్లింలు కడపలోనూ ఇతర ప్రాంతాల్లోనూ ఎందరో ఏకతతో కలిసి జీవిస్తున్నట్లు ఉదాహరణలు ఇచ్చారు. కడప ప్రాంతంలోని ముస్లింలు వెంకటేశ్వర స్వామిని తమ అల్లుడిగా భావిస్తారు. గోల్కొండ కోటలోని అమ్మవారి గుడిలో బోనాల పండుగ జరపడం, చార్మినార్ వద్ద వినాయకుడి గుడి నిర్వహించబడడం, ఈ విశేషాలన్నీ హిందూ మరియు ముస్లిం మతాల మధ్య అనుబంధానికి ఉదాహరణలు అని చెప్పారు. భరణి వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ మత సమైక్యత మరియు భిన్న మతాల పరస్పర గౌరవం గురించి చర్చలు మిన్నంటాయి. థ్యాంక్ యూ. ప్లీజ్ గివ్ ఎ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.